రామ్మూర్తి గారు రాలేదా? ఎప్పుడైనా అర్థం కాకపోతే ఈ లోపల అడగండి, ఆయన వచ్చే లోపల. అనుపమ గారు, శారద గారు ఏమైనా అర్థమయ్యాయా? అర్థమైందా సంపూర్ణంగా? మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం అదే ఈ ప్రాబ్లం తీసుకుంటే అతను స్మోకింగ్ హ్యాబిట్ తను మానలేకపోతున్నాను అని అంటే తను ఆలోచించినాడు. నేను దీనివల్ల డబ్బులు వేస్ట్, ఆరోగ్యం పాడవుతుంది అని ఆలోచించినాడు. అది కరెక్ట్ కాదు. ఆలోచనలన్నీ స్టాప్ చేసి తను అబ్జర్వ్ చేయాలని అంటున్నారు. మనం అనుకున్నదే కదా మేడం. అంటే అయితే కరెక్ట్ కాదని కాదు అక్కడ. అలా ఆలోచించినంత మాత్రంలో అతను ఎన్నేళ్ల బట్టి చూస్తున్నాడు, అయినా ఆయనకి అందులోంచి బయటపడలేకపోయాడు కదా. ఉమ్, అంటే అలా ఆలోచించేంత మాత్రంలో మనం భ్రమిస్తున్నాం బయట పడిపోయామని. బయట ఎక్కడ పట్టం లేదు కదా, ఏ సమస్య నుంచి కూడా మనం బయటపడటం లేదు. అంటే ఇక్కడ మనం ఏ సమస్య అయినా తీసుకున్నా ఇప్పుడు కొంతమందికి ఎగ్జైట్ అవ్వడం అట్లా ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ కాబట్టి వాటి నుంచి బయటపడాలంటే వాళ్ళు ఎవరికి వాళ్ళు అవగాహన చేసుకోవాలి. అన్ని అంటే పాత జ్ఞాపకాలన్నీ వదిలేసి అది ఎలా చెప్పుకోవచ్చు మేడం మనం మనం అది అదే గతం లేకుండా ఆలోచన అంటేనే గతం, దాన్ని పెట్టకుండా ఉమ్, చూడగలగాలి. అప్పుడు మాత్రమే అది అవగాహన అవుతుంది. అవగాహనకి మనస్సు పనికిరాదు. మనసున్నంతసేపు సంఘర్షణే, అవగాహన అవదు. సైలెన్స్ లోంచి అబ్జర్వ్ చేయాలి. ఉమ్. సైలెన్స్ లోంచి అబ్జర్వ్ చేయాలి. మనస్సు నిశ్చలం అవడం అంటే సైలెంటే కదా. అవును. అంటే సైలెన్స్ అంటే బయట సైలెన్స్ కాదు, మనస్సు నిశ్చలం అవ్వాలి. దాంట్లోనే ఉండగలగాలి. అలాంటప్పుడే సాధ్యమవుతుంది. లేదంటే అవి ఇంకా ఉండగలగాలి మామూలుగా మనసు కాదండి, బలవంతంగా అని కాదు. మనస్సు ఎప్పుడైతే నిశ్చలమైందో ఒక అవేర్నెస్ తో, ప్యాసివ్ అవేర్నెస్ అన్నారు, ఎరుకతో చూడగలగాలి. అర్థమైందా? అంటే ఉండాలి అని గట్టిగా అణిచిపెట్టి పెట్టుకోవడం అనేది కూడా అవ్వదు అప్పుడు ఆ పని. అక్కడ తేడా అదనమాట. అర్థమైందా? నమస్తే మేడం, నాది కట్ అయిపోయినట్టుంది, అవునవును, చాలాసేపు నాకు అయిందా మేడం? అర్థమైంది. అందుకే అందాకలా అయితే ఇవి నేను తన డౌట్ అడగమని చెప్పాను. చెప్పండి ఇప్పుడు రాంబుద్రి గారు. అదే మేడం, అంటే ఇప్పుడు ఆలోచన అనేది ఆ, ఈ ఈ పాత అనుభవాలకు, వ్యక్తిగత అనుభవాలకు సంబంధించిన విషయం కాబట్టి దాని ద్వారా పరిష్కారం ఎప్పటికీ దొరకదు. ఎందుకంటే అది ఆలోచన అనేది దోషభూయిష్టమైనది. అది మనం ఎంత ప్రయత్నం చేసినా దానికి ఒక పరిష్కారం మనం చూపించినా అది దాన్ని ఖండించే వాళ్ళు ఉంటారు, అంగీకరించే వాళ్ళు ఉంటారు. ఆ, అంటే ఎందుకంటే అది ఆ, ఆలోచన నుంచి వచ్చింది కాబట్టి దానికి ఒక స్టాండర్డ్ అనేది ఉండదు ఆ పరిష్కారానికి. అది ఆలోచన ఎప్పుడు గతానికి చెందింది. ఏ ఆలోచన ఎప్పుడు గత గతానికి గత చెందింది, సమస్య కొత్తది. అవును మేడం. ఈ పాతదానితో కొత్తదాన్ని అందుకే చూసుకుంటే సంఘర్షణ మిగులుతోంది. సంఘర్షణ మిగులుతుంది కాబట్టి దానికి పరిష్కారం అనేది దొరకదు. అంటే ఈ ఈ ఈ అంటే మనం ఈ లోకంలో చేసే ప్రతి ఒక్క పరిష్కారానికి ఇదే వర్తిస్తుంది కాబట్టి ఆలోచనకు అతీతంగా వెళ్ళినప్పుడే నిజమైన ఆ, ఒక ఇది అనేది దొరుకుతుంది, జవాబు అనేది దొరుకుతుంది. కాబట్టి అవగాహన ఆలోచన అవుతుంది. రహిత స్థితిలో సమస్య అవగాహన అవగాహన అయినప్పుడు అందులోంచి బయటపడగలం. బయటపడడానికి అవకాశం ఉంది మేడం. ఓకే మేడం. ఓకే. శారద గారు మీరు చెప్పండి, ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది కానీ అక్కడ నాకు క్యాచ్ కాలేదు మేడం. అంటే ఎందుకంటే సమస్యలని ఒకటి అవగాహన చెప్పనా శారద గారు, చేసుకోవాలి. మీరు వినేటప్పుడు మేడం. ఇంతకు ముందు అన్ని పక్కన పెట్టేసి వినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఏం దాన్ని అంటే సగం తెచ్చి దీంతో పోలిస్తే గందరగోళం అయిపోతుంది. ఇప్పుడు ఏమంటున్నారు, మనం ఆలోచనతో సమస్యని పరిష్కరించలేము. కారణం ఏంటంటే ఆలోచన గతానికి చెందింది, ఓల్డ్. ఓల్డ్ తోటి న్యూని పరిష్కరించాలంటే న్యూ ఓల్డ్ లో కలిసిపోయి మనం ఏం చేయలేకపోతున్నాం. అందుకే ఎన్ని సంవత్సరాలైనా అది పరిష్కరించబట్టంలే. దీని అంతటినీ మనం గమనించాలి. ఎలా ప్రయత్నిస్తున్నాం, గతంతో దాన్ని ఎదుర్కోవడానికి ట్రై చేస్తున్నాం. ఆలోచన ఎప్పుడూ కూడా సంఘర్షణని, సమస్యని తెస్తోంది. కానీ ఆలోచనతో సమస్య పరిష్కరించబట్టంలే. కావాలంటే మరో ఆలోచన పెడతాం. ఈ ఆలోచన కాదు ఇంకో ఆలోచన. మీ స్నేహితురాల దగ్గరికి వెళ్తే ఆవిడ ఇంకొక ఆలోచన, యహా ఇదే పరిష్కారం అనేసుకుంటున్నాం. అంతేగాని అది పరిష్కారం కాదని మనం గ్రహించటంలే. మరో ఆలోచన పెట్టడం పరిష్కారం ఎలాగవుతుంది? సమస్య సంపూర్ణంగా పోలేదు.
ఆ విషయం మనం అవగాహన చేసుకోగలం ఎప్పుడు ప్యాసివ్ అవేర్నెస్ ఉంటే. ఆ ప్యాసివ్ అవేర్నెస్ లో సమస్య అవగాహన అవుతుంది. అవగాహన అయినప్పుడే అది పోతుంది. అందులోంచి బయటపడగలం, అసలైన సత్యంలోకి రాగలం. అప్పుడే అనంతత్వంలోకి రాగలుగుతాం. లేకపోతే మనం ఎప్పుడూ మనస్సు రేంజ్లో కొట్టుకుంటూ ఉంటాం. ఆ హ్యాబిట్స్ అవి అట్లనే కంటిన్యూ అవుతుంటాయి. అవి మనసు రేంజ్లో అదే పరిష్కారం ఆలోచించకుండా అని కూడా భ్రాంతి చెందుతాం. ఇప్పుడు మనం ఎవరి దగ్గరకో వెళ్తాం, వాళ్ళు ఇంకో ఆలోచన చెప్తారు, ఓహోహో ఇదే పరిష్కారం అనుకుంటాం. ఒక సమస్య, ఒక ఆలోచన బదులు మరో ఆలోచన పెట్టడం పరిష్కారం ఏమిటి? అవునవును మేడం. ఎన్నేళ్ళైనా సమస్య స్మోకింగ్ పరిష్కరించబడదు. అర్థమైందా? మనం చేసేది ఇదే కదా. అందుకని ఆలోచన సైలెంట్ అయినప్పుడే, ఆలోచన లేనప్పుడు, అది నిశ్చలం అయినప్పుడు, ఆలోచనకి ఎప్పుడు నిశ్చలం అవుతుంది, అదేం చెయ్యలేదు అని తెలిసినప్పుడు, ఆలోచన నిశ్చలం అయినప్పుడే మనం ఏమని ఆ ఎరుకతో దాన్ని అవగాహన అవుతుంది. ప్యాసివ్ అవేర్నెస్ అంటే ఆ ఎరుక, అది అవగాహన అవుతుంది, లేదా వాచ్ఫుల్నెస్ అంటారు. అవగాహన అయినప్పుడు అందులోంచి బయటపడగలం. అంటే ఇక్కడ మీకు ఏంటవుతుందంటే, మీరు ఇంతకు ముందు ఎప్పుడు అలా చెయ్యలేదు గనక గతంలో ఎవళ్ళైనా ఇలా చెప్పారా పోల్చుకోవడం అలా జరిగితే మీకు గందరగోళం అవుతుంది. కానీ మీకు ఇది అర్థం కాదు, అది అర్థం కాదు. పోల్చకుండా జాగ్రత్తగా వినండి అంతే. గత జ్ఞానాన్ని తెచ్చుకుని వినకండి. అక్కడ ఇలా చెప్పారా, అక్కడ కృష్ణుడు ఇలా చెప్పాడా, ఫలానా వాళ్ళు ఇలా చెప్పారు, ఇవన్నీ అనవసరం, ఆ పక్కన పెట్టేసి వినండి. పోల్చడం అవగాహన కాదు, అవగాహన లేకుండా చేస్తుంది పోల్చడం వల్ల. అర్థమైందా? అదేదో అందుకే నాకు క్యాచ్ వినేటప్పుడు ఏ చేయలేకపోతున్నా ఆలోచన గురుజీ. లేకుండా వినాలి. గత ఆలోచనలు, గతంతో చదివిన జ్ఞానం అన్ని లేకుండా వినండి, అప్పుడు అర్థం అవుతుంది. అవునవును. అందులోనే ఉండకుండా అందులో నుంచి బయటకు వచ్చి మనం అబ్జర్వ్ చేస్తూ మనం బయటపడాలి అందులో నుంచి. మనం పోల్చేమండి, పోల్చితే అర్థమైపోయిందని భ్రమిస్తాం. పోల్చడం అర్థం అవడం కానే కాదు. అక్కడ అర్థం కాదు, ఇక్కడ అర్థం కాదు, పదాలే వచ్చు మనకి, మాటలు మాట్లాడతాం అంతే కదా. మనకి అవును. అర్థం అవటం లేదని మనకు తెలియదు, మనం పదాలు వాడుతున్నాం. ఆహా నాకు పరబ్రహ్మతత్వం అర్థమైపోయింది అంటాం. చెప్పండి అంటే చెప్పగలమా? ఏం అర్థమైపోయింది? దేవుడు అంటే తెలుసండి అంటాం. ఏం తెలుసు మనకి? మనకేమీ తెలియదని కూడా మనకు తెలియదు. అంత సిన్సియర్ గా మనం అర్థం చేసుకోవాలి మనని మనం. నాకు తెలియదు సుమా, పదం వాడడమే తెలుసు కానీ పదానికి అంతర్గత అర్థాల్లోకి నాకు ఎప్పుడు తెలియట్లేదు అని మనం అర్థం చేసుకోవాలి. అవును. అందుకే పోల్చడం వల్ల ఏంటవుతుంది, అక్కడ అర్థం కాదు, ఇక్కడ అర్థం కాదు, మనం మాత్రం భ్రాంతి చెందిపోతాం పోల్చేసుకుని మనకు అర్థం అయిపోయిందని. అందుకే కృష్ణమూర్తి గారు వినడం ఒక కళ అన్నారు. అంటే ఈ ఆలోచన లేకుండా వినగలగాలి. వినడం, చూడడం ఇవన్నీ చాలా గొప్ప విషయాలు. గత ఆలోచనలు లేకుండా, గత జ్ఞానం లేకుండా వినాలి, అప్పుడు అవగాహన వస్తుంది. అర్థమైందా శారద గారు? అర్థమైంది మేడం. అనుపమ గారు, భార్గవి గారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మేడం నేను కొంచెం లేట్ గా వచ్చా, మీరు ఫస్ట్ చెప్పినప్పుడు లేదు కానీ మళ్ళీ మీరు డిస్కషన్స్ చెప్తుంటే విన్నా, మిగతా అందరిది కూడా వింటున్నాను. ఇవాళ కొంచెం లేట్ గా లేచా నేను. అర్థమైందా పోనీ చెప్పింది విన్నప్పుడు? అర్థమైందండి. ఏదైనా సరే ఒక మనకి అవగాహనతోటే అర్థమవుతుంది, అప్పుడే మనకి సరైన విజడం వస్తుంది అని సారాంశం తెలుసుకుంది. పరిష్కారం వస్తుంది, అంటే సమస్యలోంచి అదే బయటపడతాం. పరిష్కారం.
సమస్యల నుంచి బయటకు రాలి. అప్పుడే సంపూర్ణంగా చూడగలం. మనస్సుని పెట్టకుండా ఉన్నంతసేపే అదే ఎరుకలో అదే అదే ఉంటాం. ఎరుగుతో మనం అర్థం చేసుకున్నప్పుడే దాన్ని ఎరుగుతూ ఉండి. అవును. భార్గవి గారు మీకు అర్థమైందా? అందరికీ అర్థమైందంటే కదా. ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు, ఎక్కడ అర్థం కాలేదు. భార్గవి గారు అన్మ్యూట్ అవ్వలే. సరే, అయితే అందరికీ అర్థమైంది. ఇంకే సమస్య, ఎక్కడ డౌట్ లేదా? శారద గారు మీకు ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదు మేడం, అర్థమైంది మేడం. ఓకే, అయితే ముగించేద్దాం. ఓకే. ఇంకేమైనా అడిగితే ఓకే, డిస్కస్ చేద్దాం అంటే ఓకే, ఇంకేమీ లేకపోతే ముగించేద్దాం. అంటే మనం పోల్చుకుని అది డౌట్ అనుకోకుండా దీన్ని ముందు పూర్తిగా వినగలగాలి. విన్నప్పుడు మనకు అర్థం అయిపోతుంది విషయం. మనం పోలుస్తూ ఉంటే గందరగోళంలోకి వెళ్తాం. గత జ్ఞానాన్ని తెచ్చేమో మనకి ఇబ్బంది అయిపోతుంది. ఓకే, అయితే అందరికీ నమస్కారం, ముగించేద్దాం. ఓకే మేడం.